हरि ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं निर्गुणातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणैकं सद्गुरुं तन्नमामि। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। బృహదారణ్యకోపనిషత్తు ద్వితీయాధ్యాయము ద్వితీయ బ్రాహ్మణము. ఇది శిశు బ్రాహ్మణం అని ఈ యొక్క ప్రాణము గురించి చెప్తున్నారు. ఈ ప్రాణాన్ని సద్రూపమైన ప్రాణాన్ని శిశు అని పెట్టారు. ఈ ప్రాణాన్ని అంటిపెట్టుకొని మనసు ఇంద్రియాలు అన్నీ ఉంటాయి. ఈ ప్రాణము అనేది దీనిలోకే ఆ ఇంద్రియాలన్నీ విలీనం కావడం, మరలా ఇంద్రియాలన్నీ వ్యక్తమైపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాణం అనేది పోవడం అనేది ఉంటుంది. పంచప్రాణాలు అవన్నీ కూడా దానికి వికారం ఏమన్నా విచ్ఛిన్నం ఏమన్నా కలుగుతుందేమో అని, సద్రూపమైన ప్రాణానికి మాత్రం అట్లాంటివి ఏమి జరగవు. కాబట్టి ఇంద్రియాలు అవన్నీ వినాశం అవడం, అలాగా దేహము ఇవన్నీ వినాశం జరగడము ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రాణం మాత్రం సన్మాత్రమైనటువంటి ప్రాణం మాత్రము సుషుప్తిలో వలె ఉండిపోతుంది. అందుకనే దీన్ని శిశు అన్నాం. దానికి ఏ మాత్రము రాగద్వేషాలు, దానిలో కర్తృత్వాలు ఏమి ఉండవు. కానీ అట్లాగా చెప్పాను. కాబట్టి రెండో మంత్రం తర్వాత మూడో మంత్రానికి వచ్చింది. ప్రదేశ శ్లోకో భవతి అర్వాగ్గి లశ్చమస ఊర్ధ్వ బుధ్నః తస్మిన్ యశో నిహితం విశ్వరూపం తస్యా అసతః ఋషయః సప్తతీరే వాగష్టమీ బ్రహ్మణా సంవిధానేతి. అర్వాగ్ని 166 పేరు 160. అర్వాగ్ని లయశ్చమస ఊర్ధ్వ ఇదం తశ్చిరః ఏషా హి అర్వాగ్నిలశ్చ మస ఊర్ధ్వ తస్మిన్ యశో నిహితం విశ్వరూపమితి ప్రాణాః వై యశో విశ్వరూపం ప్రాణానేతాదతాః తస్యా సచా ఋషయః సప్తతీర ఇతి ప్రాణాః వా ఋషయః ప్రాణానేతదతాః వాగష్టమీ బ్రహ్మణా సంవిధానేతి. వాగ్యష్టమీ బ్రహ్మణా సంవిత్తే. కాబట్టి ఇది మూడవ మంత్రం. దీనిలో ఈ అర్థమునందు ఈ మంత్రం గలదు అని తదేశ శ్లోకో భవతి అని ప్రారంభం చేసినారు. క్రింది వైపు నోరు, పైకి మట్టు ఉండే చమస పాత్ర. క్రింది వైపు నోరు, పైకి మట్టు ఉండే చమస పాత్ర, యజ్ఞములో వినియోగించే చెక్కతో చేసిన పాత్ర. చమస పాత్ర అంటే యజ్ఞంలో యజ్ఞ ద్రవ్యమైనటువంటి ఘృతాన్ని మోసుకునే దానికి అనుకూలంగా ఉండే ఒక పాత్ర. అది చెక్కతో చేయబడి దాని అన్ని రూపములా యశస్సు ఉంచబడినది. ఆ విధంగా భావింపబడింది అన్నమాట. అన్ని రూపాల యశస్సు దానిలోకి భావన చేయబడింది అన్నమాట. భావన చేస్తారు. గంగే చేయుముని చేయవ అన్నట్టుగా ఆ యొక్క యజ్ఞ పాత్ర, ఆ యొక్క పంచపాత్రే భావన చేస్తారు. అట్లాగే శరీరం కూడా పంచపాత్రే, ఇంద్రియాలు కూడా పంచపాత్రే. ఈ పంచవాయువులతో కూడుకున్నటువంటి శరీరము, పంచజ్ఞానేంద్రియాలు, ఈ యొక్క ఇంద్రియ సముదాయంతో ఉండేటువంటి అధిష్టాన రూపమైనటువంటి ఈ యొక్క శరీరం కూడా పంచపాత్రే. అది బాహ్యానికి అలాగనమాట. ఆ పంచపాత్రను అలా పెట్టి ఆ పాత్రని చమస పాత్ర అనే దానిలో అన్ని రూపాలు యశస్సుని దానిలో భావింపబడి చేస్తారు.
ఆ విధంగా విగ్రహం యందు ఏ విధంగా భావన చేస్తామో శాలిగ్రామంలో విగ్రహం యందు దేవతాభావం చేసినట్టుగానే ఈ పాత్ర యందు ఈ దేహం అనే ఈ యొక్క అధిష్టానమైనటువంటి పాత్రలో కూడా అలా చేయొచ్చు భావన. ఎందుకంటే అంతకన్నా గొప్ప భావన చేసేటువంటి విషయము మరొకటి కనిపించటం ఇదే. అలా ఇంద్రియాలలో ప్రాణం యందు, మనసు యందు, బుద్ధి యందు, అట్లాగా ఈ శరీరము అవయవాల యందు ఆ స్థానాలను బట్టి అలా భావన చేయడం అనేది ఈ వేదంలో స్పష్టంగా కనిపిస్తుంది, ఉపాసన భాగం. కాబట్టి యశస్సు ఉంచబడినది, దాని తీరమునందు 7 ఋషులు గలరు. అంచు, ఆ యజ్ఞ పాత్ర అంచు పూర్వం అలాగా అంచు. ఇప్పుడు దేవాలయానికి ఏ విధంగా అయితే గోపురానికి అన్ని వైపులా ఆ దేవతల్ని ప్రతిష్ఠింపజేస్తారో అట్లాగే ఆ అంచు కూడా అసలు నిజంగా ఉద్ధరణికి కూడా ఒక నాగపాముని, ఒక తొండమని అట్లాగా పెడతారు. అట్లాగా ఆ పంచపాత్రకి పెడతారు. అలా యజ్ఞానికి వినియోగించే ఆ యొక్క పాత్రకు కూడా అలాగే పెడతారు. అంటే ఆ పాత్రకి అన్ని దేవతలు ఆరోపింపబడి భావింపబడి ఉన్నది అని 7 ఋషులు. వేదము ద్వారా సంవాదమును చేసే వాక్కు 8వది. వేదము ద్వారా ఆ సంవాదం చేస్తుంది. ఈ మంత్ర ఉచ్చారణ, మంత్రవాదము ఇవన్నీ చేయడం అనేది 8వది అని ఈ మంత్రం చెప్తుంది. క్రింది వైపు నోరు, పైకి మట్టు ఉండే చెమస పాత్ర, కిందికి నోరు. కిందికి నోరు ఎందుకు ఉన్నది అంటే ఆ నోట్లో పోయాలి కదా, ఆ పాత్ర అనే నోట్లో. పైకి చెమస పాత్ర. ఈ ఆ తల అందులో ఏదైనా అంతే, ఏ పీఠానికి కిందకైనా సరే ఒక తాబేలో ఏదో ఒకటి మత్స్యమో ఏదో ఒక ఆకారాన్ని తయారు చేయడం అనేది ఉంటుంది కదా, అట్లాగే దీనికి కూడా ఈ ఆ తల ఈ పాత్రకు ఉండేది. ఎందుకంటే ఈ తల క్రింది వైపు నోరు ఆ పాత్రతో సమానంగా ఇక్కడ కూడా మనకుండే తల, ఈ తల కింది వైపు నోరున్నది. పైకి మట్టు చెమస పాత్ర, దాని యందు అన్ని చెమస పాత్ర అనేటువంటి దృష్టి, బుద్ధి, మనసు రూపంలో యశస్సు ఉంచబడినది. దీనిలో అంటే ఉంచబడినది అంటే ప్రాణము లేని నిశ్చయముగా అన్ని రూపంలో యశస్సు. ఈ శ్వాస నిశ్వాసను పిలిచేటువంటి జ్ఞానేంద్రియం ఉంది కదా, దీనిలో ఉండే ప్రాణము అన్ని రూపంలో యశస్సు. అదే దానిలోకే ఆ విధంగా భావన చేసేసి ప్రాణములను గురించి ఈ మంత్రము చెప్పుతున్నది, విధముగా చెప్పుతున్నది. ఈ పంచప్రాణాలు ముఖ్య ప్రాణము దాని గురించి చెప్తుంది. దాని తీరమున నందు 7 ఋషులు ఉన్నారు. చూసారు, అప్పుడు ఈ దేహాన్ని ఏం చేసినారు, వాళ్ళ పాత్ర కింద భావన చేసినారు. దీనిలోనే ఆ దేవతలంతా భావన చేశారు, ఋషులంతా భావన చేసినారు. కాబట్టి ఇది ఈ నోరు అనేది ఆ యొక్క పాత్రకి దిగువ ఉండేది, ఎగువన ఉండేది దృష్టి, దాని యందు ప్రాణము యందు సమస్త ఋషులు దేవతలు భావన చేయడం. కాబట్టి 7 ఋషులు ఉన్నారంటే ప్రాణములే, ఇంద్రియములే. ప్రాణములు ఇంద్రియాలు అంటే ఏ ఇంద్రియాన్ని ప్రాణం వదిలే లేదు. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం ఎందే స్థితమై ఉన్నది అని అర్థం, ఇట్లా భావన. కాబట్టి శిశు బ్రాహ్మణం అనేది ఒక రకంగా ప్రాణ ఉపాసనకు సంబంధించింది. నిశ్చయముగా ఋషులు, ఇంద్రియాలు నిశ్చయంగా ఋషులే. ప్రాణముల గురించి మంత్రము చెప్పుతున్నది. అది ప్రాణాల గురించే చెప్తుంది, ముఖ్య ప్రాణాల గురించి. ముఖ్య ప్రాణం చెప్తే అన్ని ప్రాణాలు, ఇంద్రియాలు, దేవతలు, ఋషులు అందరూ వస్తారు.
వేదం ద్వారా సంవాదమును చేసే వాక్కు 8 అవుతే, ఈ వాక్కు వేదోచ్చారణ చేస్తుంది కాబట్టి, వేదార్థాన్ని పలుకుతుంది కాబట్టి, సంవాదం చేస్తుంది కాబట్టి, సంవాదానికి ముఖ్యమైనటువంటి ఈ సాధనము వాక్యే కాబట్టి ఇది 8వది యగు వాగేంద్రియమే వేదము ద్వారా సంవాదమును చేయుచున్నది. వేద రూపంగా సంవాదం చేస్తుంది వాక్. ఇలాగా ఈ తలని ఈ ప్రాణంగా చేసుకొని, ముఖ్య ప్రాణంగా చేసుకొని తలని, శిరస్సుని ఇదొక చమస పాత్రగా భావింపబడి, దీని నోరు దిగువ భాగంగా ఉండేటట్టుగా, ఎగువ భాగంగా ఈ యొక్క ప్రాణము ఉండేటట్టుగా, దీనిని అంతటా దేవతల చేత భావింపబడి, సమస్త యశస్సును భావింపబడి, మంత్రముల చేత ఇది ప్రతిష్ఠింపబడి, వేద ఉచ్చారణ చేయించు ఉన్నది అని ఇలాగా ఈ యొక్క శిరస్సుని ఇట్లాగా వాళ్ళు ఉపాసన చేసింది. ఇదివరకు ఉపాసన ఫలం కూడా చెప్పారు కదా, ఆయనకి అన్నము క్షయించదు. వాడు ఎప్పుడు స్థిరంగానే ఉపాసకుడు పుడుతూనే ఉంటాడు, ఎప్పుడు పుడుతూనే ఉంటాడు, ఎప్పుడు ఉపాసన చేస్తున్నాడు. ఉపాసన చేయడం, దానికి జన్మ తెచ్చుకో, మళ్ళా ఉపాసన చేయడం, మళ్ళా జన్మ తెచ్చుకో, అట్లా వ్యక్తము అవ్యక్తం. సంసారం రాదు వాళ్ళకి. సంసారము అనేది జీవితకాలంలో వాళ్ళు విపరీతం వేదానికి ఆ యొక్క అర్థానికి విపరీతంగా భావింపబడి సంసార ధర్మాన్ని, సావుపుట్టుల ధర్మాన్ని, సుఖమోహాది ధర్మాన్ని కలిగి ఉండడం అనే సంసారం. ఊరికే వ్యక్తం వల్ల వచ్చేది ఏమి ఉండదు. వ్యక్తం అవుతే ఇబ్బంది లేదు. వ్యక్తమైన తర్వాత ఈది బాధలు, రాగద్వేషాలు, సుఖదుఖాలు అనుభవించేటువంటిది ఆ ఉపాసకుడికి ఉండదు. వాడు ఎన్నిసార్లు అయినా పుట్టుకోవచ్చు, ఎన్నిసార్లు మళ్ళా లైవ్ అయిపోవచ్చు. లైవ్ అవ్వడం వ్యక్తమవడం అనేది ఉపాసకుని యొక్క ధర్మం. అది సంసార గతి కాదు. సంసార గతి ఏంటంటే వద్దు అనుకుంటారు. ఈ వద్దు అనుకుంది ఏముంది, ఆ దేవతనే భావన చేశాడు, ఆ దేవతలోకే విలీనం పెట్టాడు. కాబట్టి అధిష్టాన శరీరము వల్ల ఆయన ఉపాసన చేయదగినాడు. చివరికి ఉపాసనా దేవత ఐక్యమయ్యాడు. ఇట్లాగా చేసుకోవడం బట్టి ఆయనకి ఏ రకమైన ఇబ్బంది కలదు ఉపాసన. ఈ జ్ఞానం అయితే జన్మరాహిత్యమే, జన్మే లేదు. జీవించుండగానే జన్మ లేదు, మరణప్పుడు. ఎందుకని ఒకే స్వరూపం అది. ఆయనకి స్వరూపం గతంగా ఆయనకి ఎట్లాంటి ఇబ్బంది వచ్చింది సంసారానికి. ఎందుకంటే వ్యక్తంగా ఉండేటప్పుడు వాళ్ళ జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఎంత బాధలు పడతారో తెలియదు, వచ్చింది ఎక్కడి నుంచో తెలియదు, పోయేది ఎక్కడి నుంచో తెలియదు, ఉనికి లేదు, వాస్తవం తెలియదు, కారణం తెలియదు. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి దీన్ని బట్టి తెలుస్తూ ఉంటాయి. తత్ర ఏతస్మిన్నర్తే ఏష శ్లోకో మంత్రో భవతి అని ఈ విషయమునందు అర్వాద్భిలః అని మొదలయ్యే మంత్రం గలదు. శ్లోకమనగా మంత్రము, శ్లోకమన్నా మంత్రమన్నా ఒకటే. శ్లోకం అనుకోండి, మంత్రం అనుకోండి, ఒకటే. ఏష శ్లోకో భవతి అని. కాబట్టి ఈ ప్రకారంగా తర్వాత శృతియే అర్వాద్భిలః అంటూ మంత్రం యొక్క అర్థమును చెప్పుతున్నది. క్రిందికి నోరు పైకి మట్టు ఉండునని చెప్పే ఈ చమస పాత్ర, క్రిందికి నోరు, అది ఆ పాత్ర యొక్క లోపల అది నోరు, పైనుండే పెదాలు మట్టు.
చమసపాత్ర అది తల తల అన్నమాట. ఈ నోరు భాగం ఉంది కదా, ఇదంతా కిందికి, ఇదంతా కూడా తల, ఇదంతా కూడా పాత్ర, మట్టు పాత్ర. అది తల ఎందుకంటే తల చమస పాత్ర ఆకారంలో ఉండును. తల గుండుగా ఉంటుంది కదా, గుండుగా రౌండ్ షేప్లో ఉంటుంది కదా. అస్థిపంజరానికి కూడా అంతే కదా. ఎప్పుడైనా మీకు ఒక ఎక్కడైనా ఒక ఎడారిలోనో అరణ్యంలోనో కాస్త నీళ్లు తాగేదానికి ఏమి దొరకలేదనుకోండి, అప్పుడు ఈ పుర్రి దొరికింది అనుకోండి, అప్పుడు ఆ పుర్రితో ఏం చేస్తారు మీరు? నీళ్లు తెచ్చుకుంటారు. కొబ్బరి చెప్పులు అంతే కదా. కొన్ని దేశాలు, మలేషియా దేశాల్లో ఆ కొబ్బరి చూడండి ఎంత పెద్దది ఉంటుందో, దాంతోనే కదా కమండలాలు తయారు చేసేది. ఇలా ఈ యొక్క పుర్రిని కూడా అలా వాడుకో, పుర్రిని కూడా అలా వాడుకో. లోపల అవన్నీ ఇప్పుడు గుమ్మడికాయ ఏ విధంగా అయితే వేణకి చేసుకుంటామో అలాగే దీన్ని కూడా ఆ విధంగా లోపల అన్నీ లోపలంతా ఖాళీగానే ఉంటుంది, మాంసం గుజ్జంతా వెళ్ళిపోతుంది కదా. అందుకే చమస పాత్ర కింద వాడు. కాబట్టి పైకి మట్టు ఉండునని చెప్పి చమస పాత్ర ఏది? అది తల ఎందుకంటే తల చమస పాత్ర ఆకారంలో ఉండును. ఎట్లు నోరు బిలం యొక్క రూపంలో ఉండును. చూసారా, బిలాకారంలో ఉంటుంది. అది బిలాకారం అంటే అర్థం ఏంటి? రంధ్రంతో ఉండేటువంటి ఒక డబ్బా, ఒక ముంతాకారంలో. ఇది క్రిందికి చిల్లు గల పాత్ర. పైకి మాత్రం రౌండ్ షేప్లో ఉంది, కిందకి నోరు ఉంది కదా, అది అక్కడ చిల్లు. ఇది క్రిందికి చిల్లు గల పాత్ర, తలపై భాగం మట్టు ఆకారంలో ఉండును. కనుక పైకి మట్టు గల పాత్ర తల ముంతాకారంలో ఉంది. ఇది మామూలుగా అయితే నీళ్లు పోసుకునే ముంతలన్నీ ఇట్లా దిప్పు పెడతాం, ఇదైతే ఇటు దిప్పు పెడతాం, అంతే కదా. దిగుకు పెట్టేస్తాం, దిగుకే ఉంది కనుక. తస్మిన్ యసహ అంటూ శృతి వివరించుచున్నది. ఎలాగైతే చమస పాత్రలో సోమరసం ఉంచబడునో. ఎందుకు ఇట్లాగా చెప్పినాము అంటే, సోమరసం దాంట్లో ఉంచుతాం, దీంట్లో ప్రాణం ఉంది, ప్రాణవాయువులన్నీ ఉన్నాయి ఈ తలలో ఉంచబడిన. ఇదే విధముగా ఆ శిరస్సునందు నానా రూపమైన యశస్సు బడి ఉన్నది. చాలా ఉంది ఈ బుర్రలో, తలకాయలో. దుష్ట శక్తులు ఉన్నాయి, మంచి శక్తులు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, ప్రాపర్టీలు ఉన్నాయి, గతాగతములన్నీ ఉన్నాయి, అన్ని రకాలు పెట్టుకోవాలన్నాడు అన్నమాట తల. ఇంకెక్కడ భాగంలో ఉండవు కదా. నడుము భాగంలో, ముండెంలో ఏముంటుంది? సరికంతా దేంట్లో ఉండేది? చమస పాత్ర అయినటువంటి తలలో ఉండేది తలే ఇబ్బంది. ఈ మొండెం అంతా ఏమి అలా ఆలోచన చేయదు. ఈ పైనుండి కూర్చున్న తలే ఎక్కువ. సంసారం అంతా ఎక్కడ కేంద్రీకృతమైంది? తలలోనే. మొండెంలో కూడా అట్లా సంసారం అయితే బతికి ఉండం మనం, చచ్చిపోవడం. ఈ చిన్న తలలో అంత ఉంది సరుకు. అందువల్ల వాళ్ళు యశస్సు అంతా అక్కడే భావన చేసేవి ఉన్నారు, ఆరోపణ చేసేసి. యశస్సు ఉంచబడి ఉన్నది. ఏమిటా యశస్సు? ప్రాణములే. నానా రూపము యశస్సు, నానా రూపమైన యశస్సు ప్రాణాలే. ఆ ప్రాణం మీద అభిమానము, మమకారము, మోహము, మదము, మాత్సర్యము అంతా కలిగి ఉన్నారు జనాలు. ప్రాణములనగా ఇవి చెవి, కన్ను మొదలగు ఇంద్రియములు మరియు వాటి ఎందు 7గా విభాగమును చెందిన ప్రసరించే వాయువులు, సప్తవాయువులు. వాటిలో ఎన్నెన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 వాయువులు దాంట్లో. అనగా మరుత్తులు. చూసారా, మరుత్తులు అంటే మరుద్గణం ఇక్కడే. ఈ ఇంద్రియములు, శబ్దము, రూపము మొదలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు
అనేటువంటి జ్ఞానములు కలుగుటకు కారణమవుతున్నది. విషయ జ్ఞానం కలిగేదానికి ఇంద్రియాలే కారణం, దానికి మూలం ప్రాణము, ఇదేమో అధిష్టానము, ఈ తలకాయ బుర్ర. ఈ జ్ఞానములే యశస్సు అని మంత్రములు చెబుతున్నది. జ్ఞానాలే యశస్సు, జ్ఞానాలు యశస్సు ఇదే. తస్యాసతే అనే మంత్రభాగం వివరించబడుచున్నది. ఇంద్రియములు పరిస్పందన రూపములు, చలన రూపాలు అన్నమాట. ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాయి ఇంద్రియాలు. అవే ఋషులు సప్త ఋషులుగా ఉన్నాయన్నమాట. సప్త ఋషులు ఎక్కడ అంటే శిరస్సులోనే ఉంటారు. ఆ ఋషులు ఏంటంటే ఎప్పుడు చూసేవాళ్ళుగా ఉంటారు, భావించుకునే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ఆ యొక్క మనోరూపమైనటువంటి దృష్టి చేత దర్శిస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రియాలు దర్శిస్తూనే అవి ఏ ఋషులు దర్శించేవి. మంత్రము ఎవడైనా ఋషులు ఎక్కడ అంటే ఏం చెప్తాం ఋషులు, ఏం చెప్తాం ఋషులు? మనిషే ఋషి. ఇప్పుడు చెప్పలే ఇంద్రియాలే ఋషి, మనిషే ఋషి, ఇంకెవరు చెప్తే. ఆ మనిషి ఈ విధంగా చక్కగా అర్థం చేసుకుంటే వాడు ఋషియే, ఇంకేముంది. పూర్వం ఎవరో ఉపాధిని పెట్టుకొని ఋషి అని ఉంటారో దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తాము? మనిషే ఋషి. మంత్రము ఇంద్రియములనే ఋషులనే నిర్దేశించినది. చూసినారా? అది అండర్లైన్ చేసుకోవచ్చు. మంత్రం ఏం చేసిందంటే ఇంద్రియాలను పట్టుకొనే ఋషులు అనింది. సప్త ఋషులు వీళ్ళే. వాగష్టమి అనే మంత్రభాగం వివరించబడుచున్నది. వాగష్టమి దాంట్లో 7+1 చూసారా? 7+1 అంటే వాక్ కలిస్తే అని 8. వాగేంద్రియము వేదం ద్వారా సమాధము చేస్తూ 8వదైంది. వాక్కు వక్తయే 8వది అగూచకుడు కారణము. శృతి ఇట్లు చెప్పుతున్నది. ఎందుకయింది వాక్కు 8వది అంటే చెప్తుంది. ఎందుకంటే వాక్కు వేదము ద్వారా సంవాదమును చేస్తూ వాగష్టమి బ్రహ్మణ సంవిత్త ఇది అని. వాక్కు వేదము ద్వారా సంవాదమును చేస్తూ 8వదిగా ఇంద్రియములతో కలియును. వేదార్థాన్ని వేదోచ్చారణ చేస్తూ ఉంటుంది కాబట్టి వేద సంవాద రూపంగా వాక్కు ఆ 7లోకి కలిసి 8. అట్లా అప్పుడు సప్త ఋషులు ఎక్కడో ఉండరు. ఈ యొక్క ఇంద్రియ సముదాయమే, కళలో ఉండే ఇంద్రియ సముదాయమే సప్త ఋషులు అవుతాయి. కే పునః తస్య చమసస్య చమసమునకు ప్రక్కన ఉన్న ఋషులు ఎవరు? ఆ చమస పాత్రకి పక్కన ఉండే ఋషులు ఎవరు? ఇదే ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళే కదా. శృతి వివరించుచున్నది. ఇమాం ఏవ గౌతమ భరద్వాజ అవయమేవ గౌతమో అయం భరద్వాజః ఇమామేవ విశ్వామిత్రః జమదగ్ని అయమేవ విశ్వామిత్రోయం జమదగ్ని ఇమామేవ వసిష్ఠకస్య పావయమేవ వసిష్ఠోయం కశ్యపో వాగేవాగ్నిరాజాహి అన్నం మధ్యతే తిర్హ వై నామై ఏతదద్యగతిరితి సర్వస్యార్థా భవతి సర్వం నస్యాన్నం భవతి వేద ఇది బృహదారణ్యకోపనిషతి 2వ అధ్యాయే 2యం శిశుబ్రాహ్మణం. ఇమామేవా గౌతమః చెప్తున్నారు ఋషుల గురించి. కాబట్టి ఇంద్రియ రూపములే ఋషులు ఎవరికైనా సరే. వాళ్ళు శంకరాచార్యుడు వాళ్ళనండి, వేదవ్యాసులనండి, లేకపోతే వశిష్ఠులు వాళ్ళనండి, విశ్వామిత్రుడు అనండి, అంతా పురులే కదా. అదంతా పురులేనా ఇంకేమన్నా? ఆ పురి ఈ పురి మన పురి కలిపితే ఏమవుద్ది?
రెండు ఒకటే. అందువల్ల పురిలో ఉండేటువంటి ఉపాసన బలము వేదార్థ బలమే ఋషులు. అర్థమైందా? అది పురి ఉన్నప్పుడా పురి అయిపోయినప్పుడా? పురి బాగా జీవంగా ఉన్నప్పుడు. జీవంగా లేదనుకోండి అది మామూలు పుర్రే అవుతుంది, మామూలే పుర్రే అవుతుంది. పంజరు కాబట్టి రావణాసుడన్నా బతుకుండేడు పురిగా మారిపోయిన తర్వాత బతుకుండేటప్పుడు రావణాసుడు అంటాం, రాముడు అంటాం, ఋషులు అంటాం, సరే విపరీతమైన వారు రాక్షసులు అంటాం, చెడ్డవారు అంటాం, మంచివారు అంటాం. బతుకుండేటప్పుడు ఉపాసనా కాలంలో, జ్ఞాన కాలంలో, విచారించుకునే కాలంలోనే మిగిలినప్పుడు గానే చెప్తున్నాడు. ఈ రెండు చెవులు గౌతమ భరద్వాజులు, ఇది ఫ్యాక్ట్ అన్నమాట. అది మిగిలిన గౌతమ భరద్వాజులు ఎక్కడ చూస్తాం? అది ఊరిగా ఒక గడ్డం పెట్టి విగ్రహం కొడితే సరిపోద్దా? అది బతుకుండే వాళ్ళు చూపించినారు ఇట్లా గడ్డాలు. సరిపోయిన తర్వాత పుర్రెల్లో గడ్డాలు ఏముంటాయి? ఇంకా నెత్తిని బొచ్చు ఉండదు, గడ్డానికి బొచ్చు ఉండదు, ఏముండదు, వాటి మీద ఏముండదు, అంత ఆచిపంజరమే మిగిలి ఉండదు. అట్లా ఈ రెండే చెవులు గౌతముడు భరద్వాజుడు, రెండు చెవులు గౌతమ భరద్వాజులు. ఇద్దరైనారా ఋషులా? ఋషులు ఎక్కడ అంటే ఈ చెవియే గౌతముడు, ఈ చెవే ఇదిగో పెట్టుకొని, ఈ చెవే గౌతముడు, ఈ చెవే భరద్వాజుడు, ఈ రెండే కన్నులు. అందుకని పూర్వము ఆ యొక్క ఆభరణాల మీదనే అలా ఋషి చిహ్నాలు ముద్రలు వేసుకొని ధరించారు. ఇది ఈ చెవే గౌతముడు, ఈ చెవే భరద్వాజుడు, ఈ రెండే కన్నులు విశ్వామిత్ర జమదగ్నులు. రెండు కన్నులు, ఒక కన్ను ఏది ఎప్పుడు ఎడం చూపిస్తాం, కుడి చూపిస్తాం, ఎత్తుకోవడమే కుడి చూపిస్తాం. ఎత్తుకున్నప్పుడు కుడి కన్ను విశ్వామిత్రుడు అవుతాడు, ఎడం కన్ను జమదగ్ని. ఇది ఏ విశ్వామిత్రుడు, ఇది ఏ జమదగ్ని. ఈ రెండే ముక్కు పుటలు రెండు. వశిష్ఠ కశ్యపులు, కుడి ముక్కు వశిష్ఠుడు. సరే, ఎడమ ముక్కు పుట కశ్యపుడు, ఇది వశిష్ఠుడు. ఇదే వశిష్ఠుడు, ఇది కశ్యపుడు. వాగీంద్రియమే అత్రి మహర్షి. వాగీంద్రియం ఎంతమంది అయ్యారా? 7 ఋషులు. 1 2 3 జతలు, ఒకటి కాబట్టి ఇది సప్త ఋషులు అంటే వీళ్ళే. ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉండరు. రాముడినైనా అస్థిపంజరం దగ్గర చూపించలేము కదా. రావణుడిది రావణాసురుడి అస్థిపంజరాలు ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా మెచ్చుకుండేటప్పుడు అలా అప్పుడు పనితనం కనిపిస్తుంది. మామూలు మిగిలినప్పుడు అది ఏ ఖడ్గమైనా సరే చంపిన తర్వాత అది మళ్ళీ దాన్ని ముద్ద చేసేసినాం అనుకోండి, మెట్ట చేస్తే దాంట్లో ఇంకేమి నేరాన్ని ఆరోపించేదానికి. కాబట్టి ఈ విధంగా ఇంద్రియాలు ప్రాణంతో కూడుకొని, ఉపాసనతో కూడుకొని, భావంతో కూడుకొని, అభిమానంతో కూడుకొని, అవన్నీ యశస్సుతో కూడుకొని ఉండేటప్పుడు దాన్ని గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, ఈ ప్రకారం వశిష్ఠులు, కశ్యపులు, అత్రి మహర్షి అని చెప్తారు. ఎందుకంటే వాగేంద్రియం ద్వారా అన్నం